గుడ్ ఈవినింగ్ మాడీస్, వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. సార్ మళ్ళీ మీరు గ్రామర్ టచ్ చేస్తున్నారా, గ్రామర్ చెప్తున్నారా, మళ్ళీ మాకు బోర్ కొడుతుంది సార్ అని మీరు అనుకోకపోతే చిన్న టాపిక్ బీ ఫార్మ్స్ అనే ఒక టాపిక్ తీసుకొని మన కమ్యూనికేషన్లో మన స్పోకెన్లో చాలా కరెక్ట్గా క్లారిటీగా ఎట్లా మాట్లాడవచ్చు, ఈ బీ ఫార్మ్స్ను ఉపయోగించి ఇంగ్లీష్ని ఎంత కరెక్ట్ ఇంగ్లీష్ మనం మాట్లాడవచ్చు, మంచి ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడవచ్చు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపికతో కొంచెం పేషెన్స్తో జాగ్రత్తగా మీరు వింటే ఈరోజు బీ ఫార్మ్స్ని ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్, పాస్ట్ బీ ఫార్మ్స్ వజ్, వర్, అండ్ దస్ బీ అండ్ బీన్, ఫ్యూచర్ ఇస్ బీ అండ్ ద పాస్ట్ పార్టిసిపల్ ఇస్ బీన్, వీటిని ఎట్లా ఉపయోగించవచ్చో లెట్ అస్ సీ దిస్ మై డియర్స్. బాగా చూడండి, ప్రజెంట్ బీ ఫార్మ్స్ని యామ్, ఈజ్, ఆర్ అంటాము, పాస్ట్ బీ ఫార్మ్స్ వజ్, వర్, ఫ్యూచర్ వచ్చేసి బీ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపల్ వచ్చేసి బీన్. మంచిది. ఇప్పుడు వీటిని ఏం చేయాలి సార్ అంటే ఎట్లా ఉపయోగించాలి, ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉపయోగించాలి. మళ్ళీ చెప్తున్నా, కరెక్ట్గా ఎట్లా ఉపయోగించాలి లెట్ అస్ సీ మై డియర్స్. ఇప్పుడు దీన్ని నేను తీసేస్తున్నా. ఇది చూడండి, వాజ్ యొక్క ముందు వాజ్ కథ ఏందో చూద్దాం. వాజ్ ప్లస్ నౌన్ అనుకోండి, నౌన్ అంటే నేము. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు నేను విద్యార్థిని, నేను స్టూడెంట్ని. ఇంతకుముందు నేను అంటే ఐ కదా, ఐ వచ్చినప్పుడు ఐ వాజ్, ఇంతకుముందు ఐ వాజ్ ఎ స్టూడెంట్. ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు ఈ విద్యార్థిని, ఈ స్కూల్ యొక్క పాత విద్యార్థిని, ఓల్డ్ స్టూడెంట్. ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్ అంట. నేను ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్ని. ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎస్వి యూనివర్సిటీ ఇన్ 2010-12 పీరియడ్. 2010-12లో నేను ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్ని. ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ 2010 and 2012. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ GTRM కాలేజీ స్టూడెంట్ని. ఇప్పుడు కాదు, ఎప్పుడు, అప్పుడు, గతంలో అన్నప్పుడు వాజ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ గంగుల తిమ్మారెడ్డి మెమోరియల్ జూనియర్ కాలేజ్, ఎర్రగుంట్ల. ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ దట్ కాలేజ్. వాజ్ తర్వాత నౌన్ వచ్చింది. నేను ఇంతకుముందు ఆ కాలేజీలో ఎంప్లాయీగా పనిచేస్తుంటిని, ఆ కాలేజీలో ఎంప్లాయీగా ఉంటిని. ఐ వాజ్ అన్ ఎంప్లాయీ ఇన్ దట్ కాలేజ్. యాక్చువల్లీ ఒక్క 10 సంవత్సరాలు నేను ఎంప్లాయీగా, ఐ వాజ్ ఎంప్లాయీ ఫర్ 10 years ఇన్ దట్ కాలేజ్. ఆ కాలేజీలో నేను ఎంప్లాయీగా ఉంటిని. వాజ్ తర్వాత మీ నౌన్ కాకుండా, వాజ్ తర్వాత నౌన్ కాకుండా ఇప్పుడు చూడండి వర్బ్ 4 ఉపయోగిస్తా. వాజ్ ప్లస్ వర్బ్ 4 గమనించండి. వాజ్ ప్లస్ వర్బ్ 4 ఏమీ లేదు, ఫినామినల్ ఇది. ఐ వాస్ నేను టీచింగ్ అని పెడుతున్నా. ఐ వాస్ టీచింగ్, నేను టీచింగ్ చేస్తుంటేని. ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయానికి నేను టీచ్ చేస్తుంటే. ఐ వాస్ టీచింగ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికి నేను టీచ్ చేస్తుంటేనే. వాజ్ పక్కన నౌన్ వస్తే పొజిషన్ను చెప్తుంది. వాజ్ పక్కన నౌన్ వస్తే పొజిషన్ చెప్తుంది. ఐ వాజ్ అన్ ఎంప్లాయీ, ఐ వాజ్ అ హీరో ఆఫ్ దట్ మూవీ, ఐ వాజ్ అ ప్లేయర్ ఆఫ్ ద టీమ్, అండ్ ఐ వాజ్ అ సన్ ఆఫ్, ఐ వాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ that guy actually, and I was enemy of the time for those people. అప్పట్లో నేను ఎనిమిగా ఉంటిని, ఒక వ్యక్తిగా, లేకపోతే ఒక ఎంప్లాయీగా, లేకపోతే ఒక ఫ్రెండ్గా, లేకపోతే ఒక బ్రదర్గా, లేకపోతే ఒక శత్రువుగా ఉంటిని. అంటే ఐ వాజ్ ప్లస్ నౌన్, ఐ వాజ్ అన్ ఎనిమీ ఆఫ్ దట్ గాయ్. అండ్ కొంచెం నేను ఫూలిష్గా ఉంటే, ఐ వాజ్ సో ఫూలిష్ అట్ ద టైమ్. ఐ వాజ్ సో ఫూలిష్, చాలా ఫూలిష్గా ఆలోచిస్తుంటే. ఐ వాజ్ సో ఫూలిష్ అట్ ద టైమ్. దాని తర్వాత వాజ్ ప్లస్ V4 అనుకోండి. ఐ వాజ్ టీచింగ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికి నేను టీచ్ చేస్తాను. ఐ వాజ్ టీచింగ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. లాస్ట్ ఇయర్ ఈ టయానికి నేను అక్కడ పనిచేస్తుంటే. ఐ వాజ్ వర్కింగ్ అట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. ఈ సమయానికి పనిచేస్తుంటే. ఐ వాజ్ వర్కింగ్ అట్ దిస్ టైమ్. ఐ వాజ్ వర్కింగ్ అట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ ఈ సమయానికి నేను వర్క్ చేస్తుంటేనబ్బా. ఐ వాజ్ వర్కింగ్ అట్ దిస్ టైమ్. వాజ్ తర్వాత V4 వచ్చింది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ అంటే గతంలో కంటిన్యూస్గా నడుస్తుండే. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 10. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. బాగా చూడండి, దీన్ని కొంచెం నేను డెవలప్ చేస్తాను. బాగా గమనించండి.
నేను టీచింగ్ చేస్తుంటేనే ఐ వాజ్ టీచింగ్. నేను టీచింగ్ చేస్తున్నప్పుడు నేను అంటే వెన్ను పెట్టండి, వెన్ ఐ వాజ్ టీచింగ్. బాగా గమనించండి ఫ్రేజ్, ఇది బాగా దొరికితే పాస్ట్ను బాగా అడుకోవచ్చు. నేను టీచ్ చేస్తున్నప్పుడు వెన్ ఐ వాజ్ టీచింగ్ అట్ ద టైమ్, వెన్ ఐ వాజ్ టీచింగ్ అండ్ అతను నన్ను ఇన్సల్ట్ చేశాడు, అతను నన్ను అవమానించాడు, అతను హీ అయిపోయిన పనికి సబ్జెక్ట్ ప్లస్ V2 హీ ఇన్సల్టెడ్ మీ. మనం బేసిక్గా మనకు సెంటెన్స్ ఒక్కటే వస్తుంది సార్, నాకు పారాగ్రాఫ్ రావట్లేదు, ఫ్లూయెన్సీ రావట్లేదు అనుకున్న వాళ్ళకి కంజంక్షన్స్ ఉపయోగించడం, స్టేట్మెంట్స్ని పెద్దగా చేయడం. పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ అద్భుతమైన కాంబినేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. వెన్ ఐ వాజ్ టీచింగ్ ఇన్ దట్ కాలేజ్ హీ ఇన్సల్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. మామూలుగా అవమానించట్లేదు అన్నాడు, చాలా అవమానించాడు. హీ ఇన్సల్టెడ్ మీ. నెక్స్ట్ అక్కడ నేను పని చేస్తుంటేని ఐ వాస్ వర్కింగ్. నేను పని చేస్తుంటేని ఈ సమయానికి ఐ వాస్ వర్కింగ్ అట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. సో నేను పని చేస్తుంటేని ఐ వాజ్ వర్కింగ్. బాగా చూడండి, నేను పని చేస్తుంటేనే ఐ వాజ్ వర్కింగ్. ఇప్పుడు వెన్ను పెట్టండి. వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ, నేను పని చేస్తున్నప్పుడు వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ, నేను పని చేస్తున్నప్పుడు వెన్ ఐ వాజ్ వర్కింగ్. నేను తింటున్నప్పుడు, వర్కింగ్ తీసేసి ఈటింగ్ పెట్టండి, అన్నీ V4 ఇంగ్ ఫార్మ్స్. ఈ V4 అంటే V1 ప్లస్ ING అని. వెన్ ఐ వాస్ ఈటింగ్, లాస్ట్ నైట్ వెన్ ఐ వాస్ ఈటింగ్ అండ్ ఆమె వచ్చింది మా ఇంటికి. వెన్ ఐ వాస్ ఈటింగ్ ఇన్ ద హౌస్, వెన్ ఐ ఈటింగ్ ఇన్ ద నైట్, ఆమె వచ్చింది. షీ కేమ్ టు మై హౌస్. షీ కేమ్. వెన్ ఐ వాస్ ఈటింగ్ అండ్ షీ కేమ్. యాక్చువల్లీ నేను తింటున్నప్పుడు ఆమె వచ్చింది. దట్స్ వై ఐ ఆస్క్డ్ హర్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్ అని అడిగాను నేను. సో వెన్ ఐ వాస్ ఈటింగ్ దస్, లేదు సార్ నేను అప్పుడు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటేనే, ఐ వాస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్, ఐ వాస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ను ఎదుర్కొంటుంటుని. ఐ వాస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్, నేను ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటే ఐ వాస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. ఎదుర్కొంటున్నప్పుడు అంటే వెన్ను పెట్టండి. వెన్ ఐ వాస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ మై +1 +2, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వెన్ ఐ వాస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్, వెన్ ఐ వాస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ మై ఇంటర్మీడియట్ లెవెల్, వెన్ ఐ వాస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్, అతను నాకు హెల్ప్ చేశాడు. అతను అంటే హీ చూడండి, చేశాడు అంటే V2 కదా. హీ హెల్ప్డ్ మీ లైక్ ఎనీథింగ్. వెన్ ఐ వాస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్, హీ హెల్ప్డ్ మీ లైక్ ఎనీథింగ్. ఐ థ్యాంక్స్ టు దట్ గాయ్. అంట నేను కష్టాలు పడుతున్నప్పుడు, వెన్ ఐ వాస్ స్ట్రగులింగ్, నేను కష్టాలు పడుతున్నప్పుడు బాగా గమనించండి. వెన్ ఐ వాస్ స్ట్రగులింగ్ with the financial burdens. When I was struggling అంటే నేను స్ట్రగుల్ అవుతున్నప్పుడు, when I was struggling with the financial aspects, ఆర్థిక పరిస్థితులతో, ఆర్థిక బర్డెన్స్తో, ఆర్థిక బరువులతో నేను సతమతం అవుతున్నప్పుడు, when I was struggling in that period, వాళ్ళు నన్ను చూసి నవ్వారు. దే లాఫ్డ్ అట్ మీ. అయ్యా, దే లాఫ్డ్ అట్ మీ, నన్ను చూసి నవ్వారు. నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. సార్ వెన్ ఐ వాస్ స్ట్రగులింగ్ ఇన్ దోస్ డేస్ ఆఫ్ దట్ గాయ్స్, దే లాఫ్డ్ అట్ మీ. దే ఎంజాయ్డ్ మై పెయిన్. దట్ ఐ రిమెంబర్ ఫర్ ఇట్ ఎవ్రీ టైమ్. అది నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ఉంటా. ఏమీ లేదు, వాజ్ ప్లస్ V4 పెడితే పాస్ట్ కంటిన్యూస్. అప్పుడు వెన్ ఐ వాస్ ప్లేయింగ్ ఆన్ ద రోడ్ అండ్ అతను కనపడ్డాడు. హీ అపియర్డ్. When I was walking on the road, when I was walking on the road, he appeared. అతను కనపడ్డాడు. Actually, I was going very fast. Actually, the moment when I was going there, I don't know, he appeared me. Then I talked to him. For a while. Then he felt very happy, and I also felt very happy. బట్ లెట్ మీ టెల్ యూ వాట్, వెన్ ఐ వాస్ స్ట్రగులింగ్ దట్, నేను స్ట్రగుల్ అవుతున్నప్పుడు వాళ్ళు నన్ను చూసి నవ్వారు. దే లాఫ్డ్ అట్ మీ మై డేస్. సో హియర్ వాజ్ ప్లస్ వర్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. వాజ్ తర్వాత మళ్ళీ వర్ తీసుకోండి. నేను సింగులర్ అయితే ఐకి, షీ, హీ ఇట్లకి వజ్ తీసుకోండి. ప్లూరల్ కనుక వస్తే వర్ తీసుకోండి. ఎట్లా? వి, యు, దే. వర్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, నేను వాజ్ ప్లస్ నౌన్ అంటే నేను స్టూడెంట్గా ఉంటుంది. ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్.
నేను అంటే ఐ కదా, నేను కాదు, మేమందరము ఆ కాలేజీ యొక్క స్టూడెంట్స్ము. మేము అంటే వి కదా, వి వచ్చినప్పుడు వర్ తీసుకోండి. we were the students. We were the students of that college. మేము ఆ కాలేజ్ యొక్క స్టూడెంట్స్ము, పూర్వపు విద్యార్థులము. We were the students. We were the students of that great university, that is SV University. And we can say very proudly that we were the students of the government school and government college. Hats off to the government schools and colleges at the time. We were. ప్లూరల్ వచ్చినప్పుడు వర్ తీసుకోండి. స్టూడెంట్కి అంటే నౌన్కి అసలు నౌన్ కాకుండా మళ్ళీ V4 పెట్టండి. ఎక్కడ వర్కి బాగా చూడండి. వర్ ప్లస్ నౌను, వర్ ప్లస్ నౌను అంటే పొజిషన్ చెప్తుంది. we were victims of కరోనా బాధితులం మేము. At the time that we were victims of corona, we didn't have a single rupee in our hands. మా చేతుల్లో రూపాయి సిల్లి గవ్వ లేదు. మేము కరోనా బాధితులము. We were the victims of corona. The private teachers, the private lecturers. So the private teachers and the private lecturers were the victims of corona. The private teachers and the private lecturers were the victims of corona. This what? బాధితులం. ఇక్కడ నేను వర్ ప్లస్ నౌను అన్నాను, అంటే పేరు అన్నాను. అట్లా కాకుండా we were dancing. మేము డాన్స్ చేస్తుంటిమి. We were dancing in that function at the time actually. By the time you came there, నువ్వు వచ్చేసరికి and we were dancing. మేము డాన్స్ చేస్తుంటిమి. By the time you came here, the time you came to the function, that we were dancing, like we were enjoying. మేము చేస్తుంటిమి. we were dancing, we were enjoying. మేము చేస్తుంటిమి అంటే we were enjoying. అయ్యా మేము చేస్తున్నప్పుడు వెన్ను పెట్టండి. when we were dancing in the house, my father came. My father observed, my father saw me that, and he scolded me. When we were dancing and he saw me and he scolded me, he beat me like this. We were dancing. We were fighting. మేము ఫైట్ చేస్తుంటిమి. We were fighting. మేము ఫైట్ చేస్తుంటిమి అయ్యా అంటే we were fighting. మేము ఫైట్ చేస్తున్నప్పుడు when we are fighting with the people, మేము ఫైట్ చేస్తున్నప్పుడు at the time when we were fighting with a life, జీవితంతో మేము ఫైట్ చేస్తున్నప్పుడు మా ఫ్యామిలీ, when we were fighting with a life at the time, they laughed at us. వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వారు. మేము ఆకలితో మాడుతున్నప్పుడు when we were starving, when we were suffering with when we were suffering with a starvation, కరువుతో మేము సఫర్ అవుతున్నప్పుడు when we were suffering with starvation, when we were suffering with a empty stomach, మేము ఖాళీ కడుపుతో సఫర్ అవుతున్నప్పుడు they didn't help us. వాళ్ళు మాకు హెల్ప్ చెయ్యకపోగా మమ్మల్ని చూసి they enjoyed. That's what we were suffering. సో అని చెబుతూ బాగా గమనించండి, ఎంతగా అనుకోవద్దు. వాజ్ ప్లస్ నౌన్ వస్తే ఒక పొజిషన్ని, ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ దట్ కాలేజ్. వాజ్ తర్వాత V4 వస్తే పాస్ట్ కంటిన్యూస్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ప్రజెంట్ చూడండి, అద్భుతం, ఇది మనదే. ప్రజెంట్ కంటిన్యూస్ ఏం చెప్తా సార్ అంటే ఏం చెప్తా సార్ అంటే ఇప్పుడు నేను టీచర్ని, ఐఎమ్ ఏ యూట్యూబ్ టీచర్. అరే ఇప్పుడు నేను టీచర్ని, ఇంతకు ముందు స్టూడెంట్ని, ఐ వాజ్ ఎ స్టూడెంట్, ఇప్పుడు నేను టీచర్ని, ఐఎమ్ ఎ టీచర్, ఐఎమ్ ఎ ట్రైనర్, ఐఎమ్ ఎ స్పీకర్. ఈజ్ ఎప్పుడు వాడతాం సార్ అంటే హీ, షీ, ఇటు వచ్చినప్పుడు ఈజ్ తీసుకోండి. ఇప్పుడు ఆమె డాక్టర్, షీ ఈజ్ అ డాక్టర్ నౌ. అంటే ఏం చేయాలి? ఈజ్ ఆమ్ ఆర్ తర్వాత, ఈజ్ ఆము ఆర్ల తర్వాత నౌన్ వస్తే పొజిషన్ను చెప్పినట్టు ఐ రిపీట్, ఈజ్ ఆము
ఆర్ల తర్వాత నౌన్ వస్తే పొజిషన్ చెప్పినట్టు. ఇప్పుడు చూడండి, నేను టీచర్ అబ్బా, ఇంతకు ముందు అంటే ఐ వాజ్ అన్న, ఇప్పుడు ఆమె టీచర్ నా. ఐ డోంట్ స్కార్ టు ఎనీబడి బికాజ్ ఆమె టీచర్ నా. ఆమె టీచర్, ఇప్పుడు నేను టీచర్, ఆమె టీచర్. అలా కాకుండా ఇప్పుడు నేను టీచర్ పొజిషన్ చెప్పకుండా ఈజ్ ఆర్ తర్వాత నౌన్ కాకుండా, సేమ్ అప్లికేషన్ నౌన్ కాకుండా ఇక్కడ చూడండి, వాజ్ వర్ల తర్వాత బాగా చూడండి ఎక్కడుంది ఇది చూడండి, వాజ్ తర్వాత నౌన్ కాకుండా, నేమ్ కాకుండా V4 వచ్చింది. ద సేమ్ వే ఈజ్ యామ్ ఆర్ల తర్వాత నౌన్ కాకుండా వర్బ్ 4 వస్తే, అంటే V1 + ing ఫామ్ వస్తే, నేను టీచ్ చేస్తున్నా రైట్, నేను ఇప్పుడు టీచర్ని, ఐఎమ్ ఏ టీచర్, ఇప్పుడు నేను మీకు టీచ్ చేస్తున్నాను అంటే ఐ యామ్ తర్వాత V4 వచ్చింది. ఐ యామ్ టీచింగ్ నౌ. లెట్ అస్ అండర్స్టాండ్. ఇంతకుముందు టీచ్ చేస్తుంటేనే ఐ వాస్ టీచింగ్, గతంలో చేస్తుంటేనే ఐ వాస్ టీచింగ్, గతంలో చేస్తుంటే ఐ వాస్ టీచింగ్, ఇప్పుడు చేస్తున్నా ఐఎమ్ టీచింగ్ నౌ. నేను టీచ్ చేస్తున్నాను, ఐఎమ్ టీచింగ్. ఇక్కడ దీన్ని కొంచెం పెంచుదాం. అయ్యా నేను టీచ్ చేస్తున్నాను, ఐఎమ్ టీచింగ్ కదా, నేను టీచ్ చేస్తున్నాను, ఐఎమ్ టీచింగ్. దీని ముందర వెన్ను పెట్టు నాయన, వెన్ను పెట్టు. వన్ ఐఎమ్ టీచింగ్ టు ద క్లాస్. నవ్వు తీసేయనప్పుడు నేను టీచ్ చేస్తున్నప్పుడు వన్ ఐఎమ్ టీచింగ్, నేను పిలుస్తున్నప్పుడు వన్ ఐఎమ్ కాలింగ్, నేను అడుగుతున్నప్పుడు వన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ దాట్, నేను వింటున్నప్పుడు when I'm listening to that, when I'm teaching to you that you have to listen. మీరు వినాలి, యూ హ్యావ్ టు లిసన్. మీరు ఫాలో కావాలి, యూ హ్యావ్ టు ఫాలో దాట్. మీరు అర్థం చేసుకోవాలి, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. అరే మీకోసం మీరు ఫైట్ చేసుకోవాలి, యూ హ్యావ్ టు ఫైట్ యువర్ సెల్ఫ్. హ్యావ్ టు, మీ గురించి మీరు తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ అండ్ యూ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్ టు ది సొసైటీ అండ్ యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ అండ్ యూ హ్యావ్ టు డై. ఆఫ్టర్ అచీవింగ్ ఓన్లీ హౌ టు డై. ఏదైనా సాధించిన తర్వాతే నువ్వు చచ్చిపోవాలి. సో ఆఫ్టర్ యూ హ్యావ్ టు అచీవ్ అండ్ సో చెయ్యాలన్నప్పుడు హ్యావ్ టు కదా, యూ హ్యావ్ టు. వెన్ ఐమ్ టీచింగ్ సంథింగ్ యూ హ్యావ్ టు లిసన్. నేను టీచ్ చేస్తున్నప్పుడు మీరు వినాలి, ఫోకస్ పెట్టాలి. యూ హ్యావ్ టు ఫోకస్, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. మై డియర్స్, స్టేట్మెంట్ పెరుగుతూ పోతుంటుంది బికాస్ కంజంక్షన్స్ మారుతున్నాం. When I'm listening to the people, actually, when I'm listening to the people, they have to understand. They have to listen. When నేను వాళ్ళని వింటున్నప్పుడు when I'm listening to them, they have to listen. చూడండి, నేను ఐఎమ్ టీచింగ్ అంటే నేను టీచ్ చేస్తున్నా. అలా కాకుండా నేను వింటున్నప్పుడు when I'm listening to them, నేను వింటున్నప్పుడు when I'm listening to them, వాళ్ళు నా మాట వినాలి. They have to listen. They have to మనకు బాగా తెలుసు కదా, they have to listen. When I'm listening to them, they have to listen. నేను తింటున్నప్పుడు వాళ్ళు తినాలి కదా. When I'm eating something, they have to eat కదా. అదే నేను రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు when I'm respecting those people, when I am respecting them, my dears, వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలి. They have to respect me. This is their minimum common sense. That's what. సో అట్లా ఈజ్ ఆమర్ తర్వాత నౌన్ వస్తే పొజిషన్ చెబుతుంది. ఈజ్ ఆమర్ తర్వాత V4 వస్తే ప్రజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నా, ఐ ఆమ్ టీచింగ్. నిన్న చేస్తుంటేనే ఐ వాస్ టీచింగ్. రేపు చేస్తుంటా ఐ విల్ బి టీచింగ్. ఇంతకుముందు విద్యార్థిని, ఐ వాజ్ ఎ స్టూడెంట్. ఇప్పుడు నేను టీచర్ని, ఐ ఆమ్ ఏ టీచర్. ఫ్యూచర్లో ఒక అద్భుతమైన స్పీకర్ని కావాలనుకుంటున్నా. ఐ విల్ బి అ ఫెనామినల్ స్పీకర్. ఫ్యూచర్లో ఒక అద్భుతమైన స్పీకర్ కావాలనుకుంటున్నా. అండ్ మై ఫ్యూచర్ ఐ విల్ బీ అ ఫినామినల్ స్పీకర్. ఒక అద్భుతమైన స్పీకర్గా ఉండాలనుకుంటున్నాను నేను. దట్స్ వాట్. విల్ బీ తర్వాత షెల్ తర్వాత V4 వస్తే, నౌన్ ఫామ్ వస్తే పొజిషన్ చెప్తుంది. అట్లా కాకుండా V1 + ing చెబితే, దట్ ఈస్ కాల్డ్ V4 చెబితే ఇట్స్ వాట్ ఫ్యూచర్ కంటిన్యూస్ అవుతుంది. రేపు ఈ టయానికంతా టీచ్ చేస్తుంటా. ఐ విల్ బి టీచింగ్. చూడండి, ఐ విల్ బి నౌన్ కాకుండా V4 చెప్తున్నా, టీచ్ చేస్తుంటా. ఐ విల్ బి టీచింగ్. ఇట్ ఈస్ వాట్ ఫ్యూచర్ కంటిన్యూస్. బాగా గమనించండి, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్.
ఇప్పుడు నేను ఫైట్ చేస్తున్నా నా జీవితంతో. ఐఎమ్ ఫైటింగ్ విత్ మై లైఫ్. ఇంతకు ముందు కూడా చేస్తుంటేనే అబ్బా ఐ వాజ్ ఫైటింగ్ విత్ మై లైఫ్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. ఫ్యూచర్లో కూడా చేస్తుంటాను. ఐ విల్ బి ఫైటింగ్ విత్ మై లైఫ్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు నేను సమస్యలు ఎదుర్కొంటున్నా. ఐ యామ్ ఫేసింగ్. బాగా చూడండి, ఇప్పుడు నేను సమస్యలు ఎదుర్కొంటున్నాను అంటే చూడండి, ఇప్పుడు నేను సమస్యలు ఎదుర్కొంటున్నానంటే ఐఆమ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను సమస్యలు ఎదుర్కొంటున్నాను అంటే ఐఎమ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్. అరే ఇంతకు ముందు కూడా ఎదుర్కొంటుంటే ఐ వాజ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ మై డియర్స్. ఐ వాజ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఈవెన్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. అరే ఫ్యూచర్లో కూడా నేను ఖచ్చితంగా ఎదుర్కొంటూ ఉంటాను. నేర్చుకోకపోతే ఐ విల్ బి ఫేసింగ్ ద ప్రాబ్లమ్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఓవరాల్గా నేను చెప్పొస్తున్నా, ప్లీజ్ లిజన్ టు మీ. వాజ్ వర్రుల తర్వాత నౌను వస్తే ఒక పొజిషన్ను చెబుతుంది. నేను ఫైటర్గా ఉంటిని. ఐ వాజ్ ఎ ఫైటర్. అప్పుడు నేను ఫైటర్గా ఉంటేనే ఐ వాజ్ ఎ ఫైటర్. అట్లా కాకుండా నౌన్ కాకుండా V4 కనుక వస్తే, అంటే V1 ప్లస్ ING ఫామ్ కనుక వస్తే, ఇక్కడ చూడండి ఐ వాజ్ లెర్న్ కాకుండా లర్నింగ్. ఐ వాజ్ లెర్నింగ్ ద స్కిల్స్ అట్ ద టైమ్. ఐ వాజ్ ప్రాక్టీసింగ్ అట్ ద టైమ్ అంట. సో అప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తుంటేనే దీన్నే మన గ్రామర్ పరిభాషలో దీన్నే పాస్ట్ కంటిన్యూయస్ అంటాము. ద సేమ్ అప్లికేషన్ ఈజ్, యామ్, ఆర్లు. ఈజ్ చూడండి, ఈ వాజ్ వర్ అయిపోయిన తర్వాత వాజ్ వర్ నౌను. ద సేమ్ వే ఈజ్, యామ్, ఆర్ల తర్వాత నౌన్ కనుక వస్తే పొజిషన్ను చెప్తుంది ఒక వ్యక్తి గురించి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను టీచర్ని. ఇంతకుముందు స్టూడెంట్ ఐ వాజ్ ఎ ఫైటర్ అన్న. ఇంతకుముందు ఫైటర్ అంటే ఐ వాజ్ ఎ ఫైటర్. ఇప్పుడు నేను టీచర్ని. ఐ వచ్చినప్పుడు యామ్ తీసుకుంటాం కదా. ఆమె టీచర్. ఇప్పుడు అంతకుముందు నేను లెర్నింగ్ చేస్తుంటే ఐ వాజ్ లెర్నింగ్ యాక్చువల్లీ. ఐ వాజ్ ఎ గుడ్ లెర్నర్. ఇంతకుముందు గుడ్ లెర్నర్గా ఉంటే ఐ వాజ్ ఎ గుడ్ లెర్నర్. నేర్చుకుంటూ ఉంటే నీ పని జరుగుతూ ఉండే. ఐ వాజ్ లెర్నింగ్ వెరీ కాన్షియస్లీ అట్ దిస్ టైమ్. ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నానప్ప నేను. ఐ ఆమ్ లెర్నింగ్ సిన్సియర్లీ మై డియర్స్. ఎవ్రీ డే ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. ఇట్స్ మీ వర్సెస్ మీ ఓన్లీ. నాకు పోటీ ఎవడు సార్ అంటే నాకు పోటీ నేనే. ఇట్స్ మీ వర్సెస్ మీ ఓన్లీ. నిన్న నేను ఎట్లుంటిని, ఈరోజు నిన్నటికి ఏమైనా తేడా ఉందా? నిన్నటికి ఈ రోజుకి ఏమైనా గ్యాపులు లైక్ ఆ మధ్యలో నేను ఏమైనా నేర్చుకున్నానా? నన్ను నేను మార్చుకున్నానా? సొసైటీని నేను మార్చాలనుకో. ఐ డోంట్ వాంట్ చేంజ్ ద సొసైటీ, ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్ అంట. ఇట్స్ మీ వర్సెస్ మీ, రైట్? సో ఐ ఆమ్ లెర్నింగ్. ఇంతకుముందు నేర్చుకుంటేనే ఐ వాజ్ లెర్నింగ్. ఇప్పుడు నేర్చుకుంటున్నా ఐ ఆమ్ లెర్నింగ్. ఇది పాస్ట్ కంటిన్యూస్. దిస్ ఈజ్ కాల్డ్ ప్రెజెంట్ కంటిన్యూస్. కొంచెం క్లారిటీ తీసుకుంటున్నారని అనుకుంటున్నాను నేను. ప్రెజెంట్ కంటిన్యూస్. ద సేమ్ అప్లికేషన్ వాజ్ వర్, ఈజ్, యామ్, ఆర్, విల్ బీ ఆర్ షల్ బీ ప్లస్ నౌన్ వస్తే పొజిషన్ను చెబుతుందమ్మా. ఇప్పుడు చూడండి, ఫ్యూచర్లో ఇప్పుడు ఇంతకుముందు ఫైటర్గా ఉంటేనే ఐ వాజ్ అ ఫైటర్. ఇప్పుడు టీచర్గా ఉన్నా ఐఎమ్ ఏ టీచర్. ఇంతకుముందు ఫైటర్గా ఉంటేనే ఐ వాజ్ అ ఫైటర్. ఇప్పుడు టీచర్గా. ఫ్యూచర్లో ఒక స్పీకర్గా ఉంటా. ఐ విల్ బి ఎ స్పీకర్. ఫ్యూచర్లో అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాను నేను. ఇప్పుడు నేను V4 వాడుతున్నాను. V1 ప్లస్ ING వాడుతున్నాను. విల్ బి తర్వాత ఐ విల్ బి స్పీకింగ్. I will be pluffing the society. I will be pluffing the people. I will be pluffing the society. It's called the future continuous tense అన్నమాట. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇంకా ఇవి నేర్చుకోండి, స్టేట్మెంట్స్ అద్భుతంగా ఉంటాయి. సో మనం తెలుసుకోవాల్సింది ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ మనం తెలుసుకోవాల్సింది. సో మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. యూ హ్యావ్ టు బిలీవ్. సో నేను చెప్పే సలహా ఏంటంటే మీరు కష్టపడాలి. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. వర్బులు విపరీతంగా వాడాలి. కాన్స్ట్రక్టివ్గా తెలుసుకున్న దాన్ని తప్పో రైటో అవతలంతో మాట్లాడడం మొదలు పెట్టాలి.
వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమంటారో, అది రైట్ అవుతుందో రాంగ్ అవుతుందో నాకు సంబంధమే లే. ఈరోజు నవ్వుతారు, ఈరోజు నిన్ను ఆపొచ్చు, అట్లే కంటిన్యూ చేయండి. నిన్ను వదిలేస్తారు, నిన్ను వదిలేసి వాడు ప్రమాదం తెచ్చుకుంటాడు. ఒకరోజు నువ్వు తోపవుతావు, ఒకరోజు నువ్వు కింగ్ అవుతావు, వాని ముందర నువ్వు కనపడతావు. కన్సిస్టెన్సీ ఈజ్ ద బిగ్గెస్ట్, దిస్ స్మాల్ వర్డ్ బట్ విచ్ గివ్స్ ద బిగ్గెస్ట్ రిజల్ట్ అంట. చాలా సింపుల్ వర్డ్ అది. ద రివర్ కట్స్ ద రాక్ అంటాడు. ద రివర్ కట్స్ ద రాక్ నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ పవర్ఫుల్ బట్ బికాస్ ఆఫ్ ఇట్స్ కన్సిస్టెన్సీ అంటారు. నీళ్ళకు బేసిక్గా రాతిని కొట్టేంత దమ్ము ధైర్యం లేదు. బేసిక్గా మనకి రాయి చాలా గట్టిది, నీళ్ళు చాలా. బట్ ద రివర్ కట్స్ ద రాక్, ద రివర్ కట్స్ రైట్. అందుకే నేను చెప్తాను సార్, ద రివర్ కట్స్ ద రాక్. The river cuts the rock not because of its powerful but because of its consistency, my dears. ఆ కన్సిస్టెన్సీ మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. యావరేజ్ వర్క్ అయినా, యావరేజ్గా చేసుకుంటున్న పని అయినా రోజు మనం రెగ్యులర్గా చేస్తూ 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 ఉంటే ఒక్కరోజు తోపై కూర్చుంటుంది మనకి. అంటే మనం నమ్మాల్సిన వర్డ్, ద బిగ్గెస్ట్ వర్డ్ ఈజ్ కన్సిస్టెన్సీ అని చెబుతూ ముగించే ముందు నాకు మీకుతో పంచుకోవాలనుకుంటున్న ఒక్క లైన్ చెప్పి నేను ముగించుకుంటాను. మీ అందరికీ కష్టాలు ఉండొచ్చు, మీ అందరికీ బాధలు ఉండొచ్చు, మీ అందరికీ అవమానాలు ఉండొచ్చు, మీ అందరికీ ఇబ్బందులు ఉండొచ్చు. మీకు కష్టాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, లేకపోతే అవమానాలు మీకు ఎదురైనా, ఎవడైనా నిన్ను మోసం చేసినా ఒక్క లైను మీరు గుర్తుపెట్టుకోవాలి. when troubles and poverty, when troubles peeps in front of the front door, when troubles peeps in front of the front door, let us not your vision fly to the back door అంట. కష్టాలు ముందు గుమ్మం నుంచి వచ్చినప్పుడు నీ యొక్క విజను, నీ యొక్క స్ట్రెంగ్త్, నీ యొక్క కాన్ఫిడెన్స్ వెనక నుంచి ఎగిరిపోకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. when troubles peeps in front of the front door, when troubles peeps in front of the front door, let us not our vision fly to the back door అంటారు. మై డియర్స్, ఎగిరిపోకుండా చూసుకొని దమ్ముతో ఎదుర్కోండి. ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యువర్ ఫీట్, నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది అని చెప్పుకుంటూ డూ మోర్ ప్రాక్టీస్. ఈరోజు మన బీఫామ్స్ నేర్చుకున్నాం. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి, వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, నా దగ్గర ఏముందో నేను అంతా ఇవ్వడానికి, ద థింగ్స్ వాట్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ అని చెబుతూ బీ ఫోకస్డ్, హ్యావ్ ఎ స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ అండ్ అచీవ్ అవర్ గోల్స్. యువర్ మహేష్ English Academy. Good night.